హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మేక తలకాయ కూర ఏ విధంగా వండుతారో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. ముందుగా ఒక 2 స్పూన్ల కారం, తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొద్దిగా ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగును వేసుకొని కలుపుకోవాలి. ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి, ఎందుకంటే మాడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న తలకాయ బొక్కను ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి. తర్వాత ముక్క మునిగేంత వరకు నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళను పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి, ఎందుకంటే ఇది తలకాయ కూర కాబట్టి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకు కూర అయితే ఉడికిపోయింది. మూత తీసి చూద్దాము. ఇందులో వేయించిన ధనియాల పొడిని అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కూర అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.